మీరు ఆల్రెడీ ఒకసారి 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మినిస్టర్గా కూడా చేశారు కదా మేడం. మీ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి మీరు ఏదైనా అతిపెద్ద ఏదైనా సరే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ ఏది తీసుకొచ్చారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హబ్గా హెల్త్ హబ్గా చేయడం జరిగింది. ఎందుకంటే 100 బెడెడ్ హాస్పిటల్ కానీ ప్రతి మండల్లో కూడా మనము పిహెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఎడ్యుకేషన్ హబ్. ఎడ్యుకేషన్ అంటే నేను గెలిచినప్పుడు నర్సాపూర్లో ఒక జూనియర్ కాలేజ్ తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. సో మనం ప్రతి మండల్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసినాం, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసినాం, మరి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసినాం, తర్వాత పీజీ కాలేజ్ కూడా నా హ్యాంలోనే పీజీ కాలేజ్ కూడా రావడం జరిగింది. సో వీటికి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు బిల్డింగ్స్ లేవు. కొన్ని డిగ్రీ కాలేజ్ యాస్టీస్ అట్లనే ఉండిపోయింది, పీజీ కాలేజ్ ఏమో రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది. అప్పుడు మనకి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూలు, తర్వాత బాయ్స్కి సంబంధించినటువంటి ఎస్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, ఇవన్నీ కూడా వచ్చినాయి.